ఇదనమాట. రీసెంట్‌గా పీఎం మోడీ పొగిడారనమాట. దేన్నంటే ఇన్‌లాండ్ వాటర్ వేస్‌ని. అందులో ఏంటంటే మెయిన్‌గా జోగిఘోప ఇన్‌లాండ్ వాటర్ వేస్ అస్సాంలో జరిగింది. ఇది ఆహ్, 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 ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ అనమాట. 14,500 మొత్తం మన నావిగల్ వాటర్ వేస్ అనేది 14,500 ఉంది. మొత్తం ఫ్లడ్ పొటెన్షియల్ అనమాట. అందులో జోగిఘోప అనేది వీళ్ళు డెవలప్ చేశారు. ఎన్‌డబ్ల్యూటీలో ఉందది. స్ట్రెచ్ అనమాట. ధుబ్రి టు సడియా అనమాట. 891 కిలోమీటర్స్ ఇది. బ్రహ్మపుత్ర రివర్ మీద ఉంది. స్ట్రెంత్ ఆఫ్ ద పీఎం గతిశక్తి అనమాట. లాజిస్టిక్ నెట్వర్క్ అని. ఇది ఇంటర్నేషనల్ పోర్ట్ ఆఫ్ కాల్ ఫర్ భూటాన్ అండ్ బంగ్లాదేశ్ అనమాట. ఇదనమాట. అంతే కాకుండా ఇదేంటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ అంటే జవగోబా అనేది లింక్ చేసిందనమాట. లింక్ చేసింది. తర్వాత యాక్ట్ ఈస్ట్ పాలిసీ రెడ్యూస్ ద ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్ అండ్ టైమ్ బూస్ట్ అస్సాం అండ్ నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ అనేది బెటర్‌గా చేస్తుందనమాట. తర్వాత ఇన్‌లాండ్ వాటర్ వేస్ అనమాట. ఇన్‌లాండ్ వాటర్ వేస్ ఏంటి? ఇన్‌లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. ఇది 1985లో యాక్ట్ వచ్చింది. ఇది 1986లో వచ్చిందనమాట. వా యాక్ట్ వచ్చి 1985లో వచ్చింది. ఇది క్రియేట్ వచ్చి 1986లో క్రియేట్ చేశారు. నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016 కొత్తగా వచ్చిన నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ అనమాట. ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది 1985లో నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ అనేది 2016లో ఇందులో 11 నేషనల్ వాటర్ వేస్ అనేది క్రియేట్ చేశారు. ఇన్‌లాండ్ వెసెల్స్ యాక్ట్ అనేది 2021లో రీప్లేస్డ్ 1917 యాక్ట్‌ని రీప్లేస్ చేశారు. క్రైటీరియా ఫర్ డిక్లరేషన్ నేషనల్ వాటర్ వేస్ అనమాట. అదేంటి బి నావిగబుల్ ఉండాలి, పవర్డ్ వెసెల్స్ ఉండాలి, బి గ్రేటర్ దాన్ 50 కిలోమీటర్స్ ఉండాలి. తర్వాత వచ్చి కనెక్ట్ మల్టిపుల్ స్టేట్స్, మేజర్ పోర్ట్స్ ఇదనమాట. ఆపరేషనల్ నావిగబుల్ వాటర్ వేస్ అనేది 767% అనేది ఇంక్రీజ్ అయిందనమాట. 2014 మీద కంపేర్ చేస్తే. కార్గో ట్రాఫిక్ అనేది 18 మెట్రిక్ టన్స్ ఉండేది. ఇప్పుడు 113 మెట్రిక్ టన్స్ అయింది. 133 మెట్రిక్ టన్స్ అయిందనమాట. 23, 24 కా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చి 22% తో ప్రతి ఇయర్ పెరుగుతుందనమాట. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. తర్వాతేంటి ఈ నావిగల్ వాటర్ వేస్ అనేది మెయిన్‌గా 6 ఉన్నాయి. తర్వాత ఈ మొత్తం వచ్చి 111 ఇచ్చారు నేషనల్ వాటర్ వేస్‌లో. బెనిఫిట్స్ అండ్ ఛాలెంజెస్ చూద్దాం. బెనిఫిట్స్ ఏంటి? కాస్ట్ అండ్ ఫ్యూయల్ ఎఫిషియంట్, చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అనమాట. లో ఎమిషన్స్, ఎకో ఫ్రెండ్లీ అనమాట. రెడ్యూస్ ద రోడ్ రైల్ కంజెషన్ అనమాట. ప్రమోట్స్ క్రాస్ బార్డర్ ట్రేడ్ అనమాట. తర్వాత బూస్ట్ నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ అనమాట. తర్వాతొచ్చి టూరిజం అండ్ క్రూజ్ సెక్టార్ ఎనేబుల్స్ మల్టీ మోడల్ లాజిస్టిక్ అనమాట. ఛాలెంజెస్ ఏంటి? సిల్టేషన్ షోల్ ఫార్మేషన్ ఎక్కువ సిల్ట్ ఫార్మ్ అయిపోద్ది. లేకపోతే షోల్ డ్రెడ్జింగ్ అండ్ హై డ్రెడ్జింగ్ కాస్ట్ ఒకటి. సీజనల్ డెప్త్ ఫ్లక్చుయేషన్స్ అనమాట. డెప్త్ అనేది కరెక్ట్‌గా ఉండకపోవడము. అన్‌రిలయబుల్ నావిగేషన్ అయిపోవడం. తర్వాత ఎకలాజికల్ కన్సర్న్స్ అనమాట. ఏంటి? విత్ డ్రెడ్జింగ్ కమ్యూనిటీ రెసిస్టెన్స్, ఇన్‌కన్సిస్టెంట్ వాటర్ ఫ్లో అనమాట. తర్వాత డైవర్షన్ ఫ్రమ్ ఫర్ ఇరిగేషన్ ఇండస్ట్రీస్ అనమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, టెర్మినల్స్, జెట్టీస్, నైట్ ఇదనమాట. తర్వాతొచ్చి బ్రిడ్జ్ హైట్ రెస్ట్రిక్షన్స్ గాని, లో ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇదనమాట. సాగరమాల ప్రోగ్రామ్, మారిటైమ్ ఇండియా విజన్ 2030, రివర్ ఇంటర్లింకింగ్ గాని, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ గాని, జల్వాకా స్కీమ్ అనమాట. ఇన్సెంటివైజింగ్ కార్గో మూవ్‌మెంట్, క్రూ